2009లో స్టార్ట్ చేశారు కదా కెరియర్. ఆల్మోస్ట్ 16 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. అంటే ఈ ట్రాక్ మొత్తం చూసుకుంటే మోస్ట్లీ ఆఫ్ హిట్టే ఉంటాయి మూవీస్, ఎక్కడో ఒకటి అలా తప్పితే. మీ స్టోరీ సెలక్షన్ అలా ఉంటుందా, లేకపోతే ఆ స్టోరీస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయా? లేదు శ్రీ విష్ణు అనగానే సినిమా హిట్ అని అనుకుంటారా? లేదు, ఇనిషియల్ స్టేజ్లో కొంచెం డిఫరెంట్ కంటెంట్ కోసం వెయిట్ చేసేవాడిని. సో వన్స్ అది అలవాటు చేసిన తర్వాత ఈ మధ్య కథలన్నీ కూడా అంటే నా సెన్సిబిలిటీస్ అర్థమైనాయి కదా, రాసే రైటర్లకి, దర్శకులకి. వాళ్ళు ఇప్పుడైతే నాకు ఎక్కువ ఆలోచన లేకుండానే ఓకే చేసుకునే కథలే వస్తున్నాయి. ఓకే, అంటే శ్రీ విష్ణుతోనే ఈ సినిమా చెయ్యాలి అని రైటింగ్ మొదలు పెడతారంటారు? చాలా వస్తున్నాయండి అలాగే ఈ మధ్య. వెరీ హ్యాపీ. మనం ఇనిషియల్ స్టేజ్లో ఏదైతే అనుకుని దిగామో, చాలా రోజులు కంటెంట్ చేయాలి, చాలా రోజులు వెయిట్ చేసి అలవాటు చేసాము, దాని రిజల్ట్ ఇప్పుడు వస్తుంది. సో ఓకే, టైటిల్ చూస్తేనే చాలా ప్రామిసింగ్ గా అనిపిస్తుంది విష్ణు విన్యాసం. ఒక రకంగా ఎక్స్పెక్టేషన్స్ కూడా హైలోనే ఉన్నాయి. ఎలా ఉండబోతోంది, మీరేమంటారు? అంటే మీ గత సినిమాలకి ఈ సినిమాకి ఎంత విభిన్నత కనిపిస్తుంది మాకు? కొత్త కథ, కొత్త క్యారెక్టరైజేషన్, అలా అని చెప్పి హెవీ ఎలిమెంట్స్ ఏమి ఉండవు. సింపుల్ ఫ్యామిలీ డ్రామా ఎమోషన్స్ ఏ ఉంటాయి. వాటి మధ్య వచ్చే సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఆడియన్స్కి చాలా ఫన్ జనరేట్ అవుతుంది. సింపుల్ లవ్ స్టోరీ. ఓకే, యంగ్స్టర్స్ బాగా ఫస్ట్ హాఫ్ బాగా కనెక్ట్ అవుతారు, వెరైటీగా ఉంటుంది అనమాట. అండ్ వన్స్ ఇద్దరు స్టోరీలు ఫ్యామిలీస్ దాకా రీచ్ అయ్యాక అక్కడి నుంచి ఫ్యామిలీ డ్రామా స్టార్ట్ అవుతుంది. అదంతా ఎంటర్టైనింగ్గా, అది ఫ్యామిలీ ఆడియన్స్కి అది బాగా నచ్చుతుంది. మళ్ళీ లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి మొత్తం రౌండ్ ఆఫ్ మాత్రం అందరు ఆడియన్స్ని సాటిస్ఫై చేసి పంపుతుంది. హ్యాపీగా